తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ నేతలు కేంద్ర బడ్జెట్పై విమర్శించే హక్కు లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్. ఇది లిక్కర్ బడ్జెట్ కాదంటూ కవిత విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వేతన జీవులకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే విధంగా బడ్జెట్ ఉందంటున్న బీజేపీ నేత శ్రీనివాస్తో ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కేంద్ర బడ్జెట్పై ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకాలుగా మాట్లాడుతున్నారు. మన దగ్గర బీజేపీ అధికార ప్రతినిధి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎలా చూస్తున్నారు మీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని? ఒకటి, గత 75 సంవత్సరాలుగా ఇటువంటి బడ్జెట్ను భారతదేశ ప్రజలు ఎప్పుడు చూసిలేరు. ఈ మాట కనేసరికి కొంతమంది మిత్రులు ఏమంటున్నారంటే, గత 10 సంవత్సరాలుగా మీరే అధికారంలో ఉన్నారు కదా, ఈ 10 సంవత్సరాలలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కంటే ఉత్తమమైనటువంటి బడ్జెట్ అంటే కొంతవరకు నేను ఈ 10 సంవత్సరాల బడ్జెట్ కంటే కూడా మెరుగ్గా ఉందని చెప్పగలను. అంటే బడ్జెట్ అనేటువంటిది ప్రతి సంవత్సరం మారుతున్నటువంటి కాలానుగుణంగా, ఈ సంవత్సరం వస్తున్నటువంటి డిమాండ్లకు అనుగుణంగా ప్రవేశపెడతారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ గత 10 సంవత్సరాలలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కంటే కూడా ఇది ఈ దేశంలో ఉన్నటువంటి యువకులను, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలను, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులను, ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులను కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 7.5 కోట్ల మంది రైతులకు ఉపయోగపడేటువంటి దిశగా, వాళ్ళ యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. కాబట్టి ఈ గత 10 సంవత్సరాలలో రూపొందించినటువంటి బడ్జెట్ కంటే ఈ 75 సంవత్సరాలలో రూపొందించినటువంటి బడ్జెట్ కంటే కూడా ఉత్తమమైనటువంటి బడ్జెట్ ఇది. రాబోయే 2-3 ఏళ్లలో దాదాపుగా 2025-26 ఆర్థిక సంవత్సరం తర్వాత 26-27 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని అమెరికా, చైనా తర్వాత 3వ ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్లేటువంటి అతి గొప్ప, అతి మహత్తరమైనటువంటి బడ్జెట్ ఇది. అంటే వేతన జీవులకు ట్యాక్స్ రిబేట్ తప్ప ఏం లేదంటున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు సహజంగా ప్రతిపక్షాలు ఏ రోజు కూడా ఈ దేశానికి మంచి జరుగుతుంటే, ఈ దేశ ప్రజలకు మంచి జరుగుతుంటే ఓడ్చుకునేటువంటి మనస్తత్వం కానీ, అభినందించేటువంటి మనస్తత్వం కానీ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, మిగతా ప్రతిపక్షాలకు ఏ రోజు కూడా లేదు. ఇది నేను భారతీయ జనతా పార్టీ కాబట్టి ఏదో మిగతా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాను అనుకోకండి. మీరే రికార్డులను ఒకసారి పరిశీలించి చూడండి. అది పార్లమెంట్ డిబేట్స్ను చూడండి, లేకపోతే టీవీ చర్చలలో చూడండి, లేకపోతే వాళ్ళు రాసేటువంటి కాలమ్స్, ఆర్టికల్స్ని చూడండి. ఎక్కడ కూడా ఈ దేశంలో ఏదైనా ఒక మంచి స్టెప్పు మన కళ్ళ ముందుకు వస్తుందంటే దాన్ని స్వాగతించేటువంటి కల్చరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు లేవు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రంధ్రాన్వేషణ చేయడం కాదంటే వాళ్ళు ఇంకా మంచిగా చూస్తారని అయితే మనం ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేం. కవిత కూడా 8 మంది ఎంపీలను గెలిపించాము, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, అయినప్పటికీ తెలంగాణకు గుండు సున్నా అంటున్నాను. అంటే ఒకటి, ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ దేశానికి సంబంధించినటువంటి 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్. ఇది లిక్కర్ బడ్జెట్ కాదన్న. మీరు ఒకటి క్లారిటీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సారీ మనం కొన్ని సందర్భాలలో కొందరి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనను చూసినప్పుడు ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది. మొన్నటి వరకు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అనేటువంటిది బయటకు వచ్చింది. ఈరోజు మళ్ళీ కొత్తగా ఏదో కేరళలో కూడా లిక్కర్ స్కామ్ అనేటువంటిది బయటకు వస్తుంది. మరి వాళ్ళు అదే రకమైనటువంటి లిక్కర్ బడ్జెట్ ఏదైనా ప్రత్యేకంగా ప్రవేశపెడితే వాళ్ళకు ఇది నాకు ఆదాయం వస్తుంది, నాకు లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది భావిస్తారు. ఇది వాళ్ళకు లబ్ధి చేకూర్చేది కాదు, ఈ దేశ ప్రజలకు లబ్ధి చేకూర్చేటువంటి బడ్జెట్. కాబట్టి దేశానికి మంచి జరుగుతుంది, దేశ ప్రజలకు మంచి జరుగుతుంది. లిక్కర్ వ్యాపారం చేసేటోళ్లకు, అనైతిక వ్యాపారాలు చేసేటోళ్లకు ఇది మంచి బడ్జెట్ కాదు. అంతపాటు అంటే అటు బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్కు వరాలు కురిపించారు, ఇటు ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు. అంతకు మించి ఎన్నికల్లో ఉన్న 2 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని చేసినట్టు ఒక బడ్జెట్ లాగా ఉందంటున్నాను. అంటే నేను ఇందాక కూడా ఒక మాట చెప్పాను, ప్రతిపక్షాలు అనేటువంటిది ఎటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్పిస్తే. ఇప్పుడు బడ్జెట్ అనేది ప్రతి ఏటా ఇవే తారీఖులలో పెడతారు, కొత్తగా ఏం పెట్టారు కదా. కొత్తగా పెడితేనేమో సరే ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ డేట్స్ మార్చుకున్నారు, ఇట్లా ప్రవేశపెట్టిరని అనుకోవచ్చు. కానీ ఇది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ప్రక్రియనే. ఇది ఈరోజు బీజేపీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకెవరైనా వస్తే వాళ్ళు కూడా ఇదే డేట్స్లలో ప్రవేశపెడతారు. కానీ ఆ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిరు, ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిరు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక రకమైనటువంటి వాళ్ళకు వరాలు ఇచ్చిరని అంటే మొన్న ఏం చేసిరు, విశాఖ స్టీల్ ప్లాంటు అది నష్టాల బాటలో ఉంటే దాన్ని కొద్దిగా ఉపశమనం కలిగించే దిశగా కొంత సర్దుబాటు చేసిరు. అప్పుడేమన్నారు, మీ అలయన్స్ పార్ట్నర్ కాబట్టి తెలుగుదేశము వాళ్ళను సంతృప్తిపరచడం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్కి మీరు ప్రత్యేకంగా చూస్తున్నారని చెప్పారు. అంటే ఈ రకంగా ఎవరికి మంచి జరిగినా మంచిది కాదంటే ఎట్లయితే? బీహార్కి మంచి జరిగితే తప్పే ఉంది, ఢిల్లీకి మంచి జరిగితే తప్పే ఉంది, తెలంగాణకు, తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది రైతులకు
ఒక్కొక్కరు 5 లక్షల రూపాయలు రుణాలు తీసుకునే దిశగా రేపటి రోజు కిసాన్ క్రెడిట్ కార్డుల పేరు మీద రుణాలు ఇవ్వబోతున్నాం. అది తెలంగాణకు జరిగినటువంటి మంచి కదా. మా బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ గారి అభిప్రాయం, బడ్జెట్ విషయం అంటే ఇది ఒక ప్రాంతాని కోసం కాదు, దేశం దృష్టిలో పెట్టుకొని తయారు చేసేటువంటి బడ్జెట్ ఆ విధంగా ఉంటుంది. భవిష్యత్ ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ అనేది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది అన్నది వారి అభిప్రాయం. కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.